హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఐ నుంచి ల్యాప్టాప్ అండి. అండర్ 30,000లో అంటే నేను చూసుకున్న బెస్ట్ ల్యాప్టాప్లలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. 30,000లో. సో మీకు దీని మీద ఏదైనా కామెంట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. నేను వీడియోలో మీకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఇంకా క్లారిఫై కావాలంటే నేను నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీ కెన్ టాక్. సో ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే చెప్తాను చూడండి. ఈ ల్యాప్టాప్ వెయిట్ ప్రకారం అయితే స్టూడెంట్స్కి బిజినెస్ పర్పస్కి మటుకే అండి, గేమింగ్స్కి అయితే కాదు ఈ ల్యాప్టాప్. ఇది గేమింగ్కి అయితే మటుకు అస్సలు కాదండి. అండర్ 30,000 స్టూడెంట్స్కి, బిజినెస్ పర్సన్స్కి జస్ట్ ఎక్సెల్ మీద కానీ, పవర్ పాయింట్ మీద కానీ, వర్డ్ మీద కానీ, ఇట్లాంటి వర్క్ కానీ, లేదంటే ఏదైనా ఫోటో ఎడిటింగ్ వీటికైతే ఓకే అండి, బెస్ట్ ల్యాప్టాప్. బట్ గేమింగ్స్కి అయితే కాదండి. వీడియో ఎడిటింగ్కి వాటికైతే ఇది కాదు. బట్ ఇక్కడ మీకు వీళ్ళు ఇచ్చిన ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ మీరు కంపేర్ చేస్తే ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 512 జీబీ ఎస్ఎస్డి ఇస్తున్నాడండి. ఈ 8 జీబీ ర్యామ్ ఇస్తున్నాడు. అది DDR4 ఇస్తున్నాడు. సో అది కూడా మంచిగానే ఇచ్చాడు. ఇంటెల్కి సంబంధించిన i3 థర్డ్ జనరేషన్ ఇస్తున్నాడు. 12థ్లో మళ్ళీ థర్డ్ జనరేషన్ ఇస్తున్నాడు. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆప్షన్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో. ఇక్కడ యూహెచ్డి గ్రాఫిక్స్ ఇచ్చాడు, కానీ ఇంటర్నల్ గ్రాఫిక్స్ అండి, అవి అంతగా మీకు గేమింగ్స్ అయితే పనిచేయవు. విండోస్ 11 అయితే మీకు ప్రీడిఫైన్కి ఇస్తున్నాడు. మళ్ళీ మీరు సపరేట్గా విండోస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేదండి. జెన్యున్దే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు బ్రో అంటే కనుక, దీని డ్యూరబిలిటీ చూస్తే కనుక మీరు చూస్తున్నారు కదా స్టాండర్డ్స్. సో ఈ మిలిటరీ స్టాండర్డ్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో డ్యూరబిలిటీ ప్రకారం కూడా మీకు చాలా కాలం అనేది ఈ ల్యాప్టాప్ అనేది వస్తుంది. అండ్ అదొక్కటి మెయిన్ రీజన్ ఈ ల్యాప్టాప్ సజెస్ట్ చేయడానికి ఈ ప్రైస్ రేంజ్లో. ప్లస్ మీకు హైరేస్ ఆడియో కూడా ఇది సపోర్ట్ చేస్తుందండి. సో ఇవి ఓవరాల్గా. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ బాగా నచ్చిందండి. మీకు ఎక్కువ కాలం వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే కనుక ఇది పవర్ ఉంది. ఫస్ట్ అనేసి పాయింట్ ఉండేది పవర్ది. తర్వాత HDMI, తర్వాత టైప్ ఏ ఉందండి, 3.2 ఇచ్చారు. తర్వాత టైప్ సి కూడా 3.2 ఇచ్చారు. హెడ్ఫోన్ జాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకో సైడ్ పోర్ట్స్ చూద్దాం. సో ఇంకో సైడ్ పోర్ట్స్, సో ఇది కూడా సేమ్ ఒకటే సైడ్ ఉండేది పోర్ట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఇంకా 2 HDMI, ఒక HDMI పోర్ట్ కూడా ఉంది. USB టైప్ 2, టైప్ ఏ కూడా మనకు ఇంకా 2 పోర్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది కలర్ యాక్యురసీ చూసుకుంటే కనుక మనకు NTSC 45% ఉంది. చూడండి, ఈ ప్రైస్ రేంజ్కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదండి. ఇది ఇంతవరకే ఉంటుంది. ప్లస్ వైఫై 6 లేటెస్టే ఇచ్చారు. బ్లూటూత్ కూడా 5.2 ఇచ్చారు. సో బ్లూటూత్ 5.2 వల్ల మీకు అట్ ఏ టైం చాలా అంటే చాలా ఒక అట్లీస్ట్ 3 డివైసెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు TWS యూస్ చేస్తున్నా, లేదా హెడ్సెట్స్ యూస్ చేస్తున్నా కానీ, తర్వాత ఫోన్ కానీ, ఇట్లా ఒక 2-3 డివైస్ని ఈజీగా కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చండి ల్యాప్టాప్ని. ఇది సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ 5.2 అన్నది కూడా. ఓవరాల్గా అయితే కనుక ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చా లేదా బ్రో అంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అండి ఈ 30,000లో. చెప్పాను కదా, ఇంకోటి మీకు SD కార్డ్ సపోర్ట్ కూడా ఇచ్చాడు. USB టైప్ ఏ అనేది 2 పోర్ట్స్ ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఇది ఫ్లిప్ కూడా దగ్గర 180 డిగ్రీస్ ఫ్లిప్ అవుతుంది. సో అన్ని రకాలంగా మీకు చూసుకుంటే కనుక ఇది బెస్ట్ ల్యాప్టాప్ అండి. యాజ్ పర్ స్టూడెంట్కి అయితే చెప్తున్నాను. మీరు తక్కువ ప్రైస్లో ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, నాకు కొద్దిగా ఎక్కువ కాలం కావాలి, మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు, 10th స్టార్ట్ అయింది. సో మీరు ఒక అట్లీస్ట్ 5 to 6 ఇయర్స్ మీరు ఒక ల్యాప్టాప్ని యూజ్ చేయాలి అనుకునేటట్టయితే మీ మనసులో ఇది బెస్ట్ ల్యాప్టాప్ అని నా ఒపీనియన్ అండి. మీరు కూడా దీనికి వెళ్ళొచ్చు. మీకు 14 ఇంచ్ ఉంటుందండి, 15 ఇంచ్ కూడా ఉంటుంది. 15 ఇంచ్ అయితే ప్రైస్ ఒకటే మటుకే మీకు ఒక అరౌండ్ 800 రూపీస్ ఎక్కువ ఉంటుంది. నేను 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి పెడతాను. మీకు నచ్చిన దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. ఇంకా లేదు బ్రో, నాకు కొద్దిగా ఇంటెల్లో కొద్దిగా జనరేషన్ చేంజ్ కావాలి, i5 కావాలి అనుకునేటట్టయితే మీకు 40,000 పడుతుందండి. మరి ఇంకా 10,000 ఎక్కువ అయిపోతుంది. అలా కాదు, నాకు జస్ట్ స్క్రీన్ సైజులో చేంజ్ కావాలంటే కనుక మీకు స్క్రీన్ సైజులో ఇక్కడ ఉందండి ఆప్షన్స్. మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఈ ల్యాప్టాప్స్ అన్నీ MSIవి అన్నీ కూడా 4 రేటింగ్ పైనే ఉన్నాయండి. బెస్ట్ ల్యాప్టాప్స్ అని చెప్తాను. మీకు కాకపోతే గేమింగ్కి అయితే కాదండి. గేమింగ్ ఆలోచించేటట్టయితే వద్దండి నా ఒపీనియన్లో. బట్ మీరు ఒక 800, 900 పెట్టుకోగలను అంటే నా బెస్ట్ ఒపీనియన్ ఈ 15కి వెళ్ళిపోండి. మీకు బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక ఇక్కడ వాల్యూస్ ఏదైతే చూస్తున్నారో CPUకి సంబంధించినవి కూడా, తర్వాత మోడల్ నెంబర్ వదిలేసేయండి. బట్ ఇక్కడ 4.4 GHz అనేది మీకు ప్రొవైడ్ చేయరు. ఇక్కడేమో 1.2నే వస్తుంది. ఆ చిన్న డిఫరెన్స్ అయితే ఉన్నాయి. బట్ నా ఒపీనియన్లో మీరు ఒకవేళ తీసుకునేటట్టయితే ఒక 800 ఎక్కువైతే, ఈ మోడల్ కూడా అవసరం లేదండి, జస్ట్ ఈ మోడల్కి మటుకి షిఫ్ట్ కండి. ఇంకా అంత డిఫరెన్స్ అయితే మీకేం అనిపించదు ఎక్కడ కూడా. మీరు జస్ట్ ఇందులోకి షిఫ్ట్ కండి. 15 ఇంచ్ది
31,300 రూపీస్ది ఎనఫ్ అండి. ఇంకా అది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్తాను. నేను అండర్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే రౌండ్ ఫిగర్ చేంజ్ అయింది కాబట్టి. బట్ ఒక 300 మీకు ఒక 300 కూడా కాదండి. అరౌండ్ మీకు 2,000 రూపీస్ చేంజ్ ఉంటుంది. సో 2,000 మేము పెట్టుకోగలము అంటే 15K అయితే ఫ్లో కండి. మీకు కొద్దిగా ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయండి. ఓవరాల్గా అయితే ఇదండి ల్యాప్టాప్ గురించి. మీకు నచ్చితే తీసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, కాల్ చేయండి. నేను కావాలంటే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అడిగితే కనుక మీరు తీసుకుంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తానండి. పర్సన్ టు పర్సన్ మటుకే స్పెషల్గానే ట్రీట్ చేస్తాను. ఇంకా ఏదైనా కావాలి మీకు పర్టికులర్ ల్యాప్టాప్స్ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో కూడా ఐ విల్ హెల్ప్ యూ అండి డెసిషన్ తీసుకోవడానికి. సో ఇదండి ఓవరాల్గా అయితే కనుక వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉండే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.